రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్. 7 మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో భారీ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నెల 3న చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. మత్స్యకారుల కోసం నేవీ, కోస్ట్ గార్డ్ కు చెందిన నౌకలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. సముద్రంలో డోర్నియర్ విమానాలతో పాటు నేవీ హెలికాప్టర్ తోనూ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తప్పిపోయిన మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు అన్ని మార్గాల్లో గాలింపు ముమ్మరం చేశారు. అలాగే 7 మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రంలో భారీ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నెల 3న చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, 7 మత్స్యకారుల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రోజులుగా సముద్ర తీర ప్రాంతంలో గల్లంతైన 7 మత్స్యకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గాలింపు చర్యలు విస్తృతం చేయడం జరిగింది. కోస్ట్ గార్డు తో పాటుగానే నేవీ సిబ్బంది ఈ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు సంబంధించినటువంటి మత్స్యకారులకు ఈ సమాచారాన్ని చేరవేయడం జరిగింది. ఆగస్టు 3వ తారీఖున వీరు చేపలకు వేట వెళ్ళడం, ఆగస్టు 5వ తారీఖు నుంచి వాతావరణ పరిస్థితులు మారడం, ఆ తర్వాత వీళ్ళు ఆగస్టు 12వ తారీఖు కల్లా వెనక్కి రావాల్సి ఉంది. అయినప్పటికీ వారి ఇప్పటి వరకు ఆచూకీ కనపడకపోవడం, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు సమాచారం అందించారు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వం గల్లంతైన 7 కోసం ప్రస్తుతం గడిచిన 4 రోజుల నుంచి విస్తృతంగా సముద్ర తీర ప్రాంతంలో జల్లెడ పడుతోంది. ఇటు 2 ప్రత్యేక హెలికాప్టర్లతో పాటు 5 ప్రత్యేక బోట్లతో ఈ ఆంధ్రప్రదేశ్ తో పాటుగానే అటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఈ తీరంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు బోటు ఆచూకీ లభించలేదు. పారాదీప్ సమీపంలోనే ఇది ఉండొచ్చని చెప్పి అంచనా వేస్తున్నారు. వాస్తవంగా గల్లంతైనటువంటి మత్స్యకారులు గతంలో ఇలా జరిగినా కూడా తిరిగి వెనక్కి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారికి సరైనటువంటి మొబైల్ సిగ్నల్స్ లేకపోవడం, అదేవిధంగా VHF ఏదైతే వెరీ హై ఫ్రీక్వెన్సీ అనే మిషన్ సరిగా వారి విషయంలో పనిచేయకపోవడం, అందువల్ల వీరు ఎక్కడ ఉన్నారనేది ట్రాకింగ్ మిషన్ లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో వీరు గల్లంత అనేది ఒక అంటే అదృశ్యంగా మారింది. వీరు అంటే సజీవంగా ఉన్నారా లేదంటే ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అనే దాని మీద ప్రస్తుతం మల్లగుల్లలు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని అంశాల్లో వారికి సహాయక చర్యలు అందించేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. బోట్ లో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుడి వివరాలు తప్పనిసరిగా అధికారులు నమోదు చేసుకుని ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు బంధువులకు చేరవేయాలి. జరుగుతున్నటువంటి సహాయక చర్యలు కూడా బంధువులకు తెలియజేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఆ కుటుంబ సభ్యులతో పాటుగానే జరుగుతున్నటువంటి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వారు సజీవంగా వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ వారి గల్లంత అనేది ఒక మిస్టరీగా మారింది. ఏమన్నా అంటే అదృశ్యంగా అయినటువంటి గల్లంతైన మత్స్యకారులు 1-2 రోజుల్లో వారి జాడ తెలుసుకునేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో ఆ బంధువులంతా కూడా వారికి ఆట కోసం ఎదురు చూస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది.